సైనస్ ముదిరితే టీవీ కిందకి వెళ్తుంది, ఆస్మా కిందకి వెళ్తుంది అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. అది నిజమంటారా? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనకి నోస్ నుంచి అలర్జీ అనేది గొంతు నుంచి లంగ్స్ వైపు పోయే ప్రాబ్లమ్ని అస్తమా అంటాం. ఇది సంభవించకుండా మనం చేయగలిగే ప్రయత్నము అలర్జీని ముక్కు లెవెల్లో కంట్రోల్ పెట్టుకునేది మెడిసిన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వేరే. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో పెద్ద వయసు వాళ్ళకి ముక్కులో ఉండే ఈ జలుబు ప్రాబ్లం, సైనస్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ముక్కు నుంచి గాలి తీసుకోలేకపోవడం వల్ల నోటి ద్వారా నుంచే గాలి తీసుకుంటుంటారు. అప్పుడు గాలిలో ఉండే క్రిమి కానీ టీబీ ఇన్ఫెక్షన్ కానీ వేరే ఇన్ఫెక్షన్స్ కానీ డైరెక్ట్గా మనకి నోటి నుంచి లంగ్స్ వైపు వెళ్ళిన వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ జరిగింది చూసాం. ఇప్పుడు నోస్ ఎట్లా అంటే మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి దాంట్లో ఉండే ఫిల్టర్స్ అంటే ఎయిర్ని మల్టిపుల్ లేయర్స్గా ఫిల్టర్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా వైరస్ అక్కడే ఆగిపోయే పని చేసేది నోస్. అండ్ ఫైనల్గా సార్, అసలు ఈ సైనస్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, డస్ట్ అలర్జీ కావచ్చు, ఏది రాకుండా ఈ జనరేషన్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఒక లైఫ్ స్టైల్ గురించి కావచ్చు, అలాగే జాగ్రత్తల గురించి కావచ్చు, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అలర్జీ అనేది జెనెటిక్గా వస్తుందండి. ఇప్పుడు మనకి వారసత్వంగా వచ్చేదాన్ని మనం యాక్చువల్గా మనం టెస్ట్ చేయించుకొని ఏదైతే ఐడెంటిఫై అవుతాయో దాన్ని మాత్రం మనం అవాయిడ్ చేస్తే అలర్జీని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా ప్రాక్టికలీ స్పీకింగ్ అలర్జీని కంట్రోల్ పెట్టేది కష్టం. బికాస్ చాలామంది చాలా లేట్గా వస్తారు, బాగా కాన్సిక్వెన్స్ అయిన తర్వాతే వస్తారు చాలామంది. సో అలర్జీని మనం చైల్డ్హుడ్లోనే మనం ఐడెంటిఫై చేసుకున్నట్టయితే మనం దాన్ని అక్కడే ఆపే మెడిసిన్స్ తీసుకుంటే సైనసైటిస్ అనేది లేటర్ ఏజ్లో ఎప్పుడైనా కూడా రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అండ్ హెల్తీ డైట్, గుడ్ ఫ్రూట్స్, గుడ్ వెజిటబుల్స్ అండ్ ఎక్సర్సైజింగ్ డైలీ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ నోస్ నుంచి బ్రీతింగ్ ఫ్రీగా ప్యాసేజెస్కి వెళ్ళడము సైనసైటిస్ని కొంతవరకైనా ప్రివెంట్ చేయడం జరగచ్చు. రైట్ సార్, సైనస్ గురించి కావచ్చు, సైనసైటిస్ గురించి కావచ్చు, చాలానే డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.